పశ్చిమ బెంగాల్లో మరో సింగూరు తరహా ఉద్యమం రాజుకుంటోంది. 24 దక్షిణ పరగణ జిల్లాలో పవర్ గ్రిడ్ ప్లాంట్కు వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై కాల్పులు జరపడంతో 2 చనిపోగా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జనంపై తాము కాల్పులు జరపలేదని అంటున్నారు పోలీసులు. వాహనాలను తగలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న వారిపై బాష్ప వాయువును మాత్రమే ప్రయోగించినట్టు చెప్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు జనంపై బాంబులు విసరడంతో పాటు కాల్పులు జరిపారని చెప్తున్నారు. గతంలో లెఫ్ట్ ఫ్రంట్ సర్కార్కు వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ చేపట్టిన సింగూరు, నందిగ్రామ్ ఉద్యమాలను బంగర్ ఆందోళన గుర్తుకు తెస్తోంది. బంగర్లో విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి పవర్ గ్రిడ్ సంస్థ భూసేకరణ చేస్తోంది. తమ భూములు ఇవ్వడానికి స్థానికులు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం బలవంతంగా తమ భూములను లాక్కుంటోందని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రాణాలు పోయినప్పటికీ భూములను ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఉన్నారు. ఈ ఆందోళనలో బస్సులతో పాటు పోలీసు వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అల్లర్ల వెనుక స్థానిక తృణమూల్ నేత హస్తం ఉందని కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. భూసేకరణకు వ్యతిరేకంగా మహిళలు, చిన్నారులు కూడా ఉద్యమిస్తూ ఉన్నారు. పోలీసుల లాఠీ చార్జిలో చాలా మంది మహిళలకు గాయాలయ్యాయి. బంగర్ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు బలగాలను తరలించింది. দাঁড়িয়ে রয়েছি, এবারে ওরা ক্যামেরা করছে, আমি বলি তোরা ক্যামেরা করছিস কেন বলে এবার দুটো একটা কথা বলেছি, এবার মারছে একজনকে, তাই আমি ঠেকাতে গিয়ে আমাকে দুটো পাল্টা ভাষা দিচ্ছে। বড় ভাই মেজ বাবু বলে খাঁকি ঠেকা দিয়েছিস বলে এরকম গালাগালি দিচ্ছে। আর